దశాబ్దాల కళ, ఆంధ్రుల చిరకాల కోరిక, అన్నదాతల పాలిట వరం మన పోలవరం. ధవళేశ్వరం ఆనకట్టను కట్టి గోదావరి జిల్లాలను సస్యశ్యామలంగా మార్చిన మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నదిపైన మరొక ఆనకట్ట నిర్మిస్తే ఆంధ్రదేశమంతటా నీటిపారుదల జరపొచ్చని ఆలోచన చేశారు. ఆ తరువాత 1941లో మద్రాస్ రాష్ట్ర ప్రధాన ఇంజనీర్ దివాన్ బహద్దూర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ గారు పోలవరం వద్ద జలాశయాన్ని నిర్మించాలని మొట్టమొదట ప్రతిపాదించారు. ప్రఖ్యాత ఇంజనీర్ శ్రీ కెఎల్ రావు సాగునీటి, మంచినీటి అవసరాలను తీర్చే కృష్ణా గోదావరి నదుల అనుసంధానంతో పాటుగా 150 మెగావాట్ల జల విద్యుత్తు ప్లాంటును జోడించి బహుళార్థ ప్రాజెక్టుగా దీనిని రూపొందించారు. కానీ ఆ ప్రణాళిక ఆలోచనా దశలోనే మిగిలిపోయింది. 1981లో కేంద్ర ప్రభుత్వం విధించిన గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు ఆవశ్యకతని గుర్తించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుకి పునాది రాయి పాతి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల కారణంగా పోలవరం ప్రాజెక్ట్ 23 ఏళ్ల పాటు కాగితాలకే అంకితమయ్యింది. 2005లో రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పోలవరం ప్రాజెక్టుని చేపట్టింది. ప్రాజెక్టు వేగాన్నందుకునే లోపే ఒక్కసారిగా ఆగిపోయింది. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక లోటుబాట్లు ఇంకా ప్రత్యేక రాష్ట్ర వివాదాల మధ్య పోలవరం పనులు నిలిచిపోయాయి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం రాష్ట్ర ప్రగతి, ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా భావించే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి మన పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా సాధించారు. అది సాధించిన క్షణం నుంచి దాని మీద ప్రత్యేక దృష్టి సారించి స్వీయ పర్యవేక్షణలో, ప్రత్యేక పరిశీలనలతో తన ప్రియ మానసపుత్రిక పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలవరం 7 మండలాలు మాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఒక కలగా మిగిలిపోతుంది. ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తామనే గ్యారంటీ ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని, ఈ ముఖ్యమంత్రి పదవి వద్దని ఆ రోజు చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్రయంబకేశ్వరంలో పుట్టి 13 ఉపనదుల్ని కలుపుకుంటూ 1465 కిలోమీటర్ల పాటు పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గోదావరి మీద ఆనకట్ట కట్టడమంటే భగీరథ ప్రయత్నమనే చెప్పాలి. ప్రతి సంవత్సరం వేల టీఎంసీల గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలవుతున్నా ఏమీ చెయ్యని నిస్సహాయ స్థితికి తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ నీటి కష్టాలు తీర్చడానికి సిద్ధమవుతోంది పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు ప్రణాళిక భారతదేశంలోనే ఎంతో వైవిధ్యమైన ప్రణాళిక. సహజంగా జలాశయాలన్నీ నదీ ప్రవాహం మీదనే నిర్మిస్తారు. కానీ పోలవరం ప్రాజెక్టుని మాత్రం నది పక్కన నిర్మిస్తున్నారు. గేట్లతో కూడిన ప్రధానమైన ఆనకట్టను నది పక్కన నిర్మించి నది ప్రవాహంపై అడ్డంగా బలమైన రాళ్లు, మట్టి, కాంక్రీట్తో కూడిన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ ని నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ నదీ ప్రవాహాన్ని అడ్డుకొని కొంత నీటిని నిలువ చేసి మిగిలిన నీటిని అక్కడ్నుంచి చుట్టూ విస్తరింపజేసి అప్రోచ్ ఛానల్ మీదుగా ప్రధాన ఆనకట్ట వైపు మళ్లిస్తుంది. స్పిల్వే నుంచి విడుదలయ్యే నీరు స్పిల్ ఛానల్ మరియు పైలట్ ఛానల్ మీదుగా ప్రవహించి తిరిగి నదీ ప్రవాహంలోకి కలుస్తుంది. అంటే నదీ ప్రవాహమే మారుతుందన్నమాట. ప్రధాన ఆనకట్ట నిర్మించడానికి గాను 1118.90 మీటర్ల పొడవైన మహా స్పిల్వేని నిర్మిస్తున్నారు. దీనిని నిర్మించడం అంత సులువైన విషయం కాదు. భూమిపై నుంచి గట్టి రాయొచ్చేదాకా తవ్వి ఆ రాయిని మరింత తొలచి అక్కడ్నుంచి కాంక్రీట్ వేసుకుంటూ వస్తారు. 48 గేట్లతో నిర్మితమవుతున్న ఈ స్పిల్వే 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయగల సామర్థ్యంతో సిద్ధమవుతోంది. ఒక్కొక్క గేటు 20 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పు, 300 టన్నుల బరువుతో తయారవుతున్నాయి. వీటిని ఆపరేట్ చేసేందుకు
హైడ్రాలిక్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. స్పిల్వే పనులు పూర్తయ్యాక నది ప్రవహించే స్పిల్ ఛానల్ మొత్తం కాంక్రీట్ సిమెంట్ పరుచుకుంటూ వస్తారు. నదీ ప్రవాహాన్ని అడ్డుకునే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ని నిర్మించేందుకు గాను నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించడానికి తాత్కాలికంగా డ్యామ్ ఎగువన దిగువన 2 కాపర్ డ్యాముల్ని నిర్మిస్తారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూపొందిస్తోన్న ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ భారతదేశంలోనే మునుపెన్నడూ చూడని ఒక ఇంజనీరింగ్ అద్భుతం. గోదావరి నదీ ప్రవాహ ప్రాంతమంతా లోతైన ఇసుకతో నిండి ఉంటుంది. ఇసుకపైన నీటిని నిలపడమే కాక భూగర్భంలో నీటిని ఇంకకుండా ఆపాల్సిన ఆవశ్యకత ఉన్నది. దానికి గాను జర్మనీ దేశానికి చెందిన బావర్ కంపెనీ యంత్రాల్ని రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఈ యంత్రాల సాయంతో భూగర్భంలో రాయి వచ్చేదాకా తవ్విన భాగాన్ని రాళ్లు మరియు కాంక్రీట్ మిశ్రమంతో నింపి ఒక కాంక్రీట్ గోడను కడతారు. అదే డయాఫ్రమ్ వాల్. పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే ఎంత కీలకమో డయాఫ్రమ్ వాల్ కూడా అంతే కీలకం. 1397 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో నిర్మితమవుతున్న ఈ డయాఫ్రమ్ వాల్ భూగర్భంలో 95 మీటర్ల లోతు వరకు నిర్మించబడింది. దీనిని దాటి చుక్క నీరు కూడా అవతలి పక్కకు పోలేదు. గోదావరిపై ఇప్పటిదాకా నమోదైన గరిష్ట వరద 30 లక్షల క్యూసెక్కుల లోపే అయినా ఈ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ని గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకోగల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రణాళికలో మరో ప్రత్యేకత ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కి ఆనుకొని వస్తున్న 960 మెగావాట్ల హైడ్రో పవర్ ప్లాంట్. ఈ ప్లాంట్కు మళ్లించే నీరు ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పక్కగా ప్రయాణించి తిరిగి ప్రవాహంలో కలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కరువును నిర్మూలించడమే పోలవరం జలాశయం ముఖ్యోద్దేశ్యం. ఆ ఆశయంతోనే ప్రాజెక్టుకి 2 వైపులా కాలువలు నిర్మిస్తున్నారు. గురుత్వాకర్షణ శక్తి సాయంతో నీటిని కుడివైపు కాలువ మరియు ఎడమ కాలువలోకి ప్రవేశింపజేయడం ప్రణాళికలోని ప్రత్యేకమైన విషయం. కుడి కాలువలో ప్రవేశించిన నీరు హెడ్ రెగ్యులేటర్ సాయంతో పెద్దరాళ్ల కాలువ, కొవ్వాడ కాలువ, ఎర్ర కాలువ, గుండేరు, తమ్మిలేరు, రామిలేరు మరియు చీమలవాగు వంటి చిన్న చిన్న ఉపనదుల గుండా 174 కిలోమీటర్లు ప్రవహించి బుడమేరు కాలువ ద్వారా విజయవాడ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ప్రకాశం బ్యారేజీకి ఎగువన అవుతోన్న ఈ అనుసంధానంతో కృష్ణా, గుంటూరు జిల్లాల నీటి అవసరం తీరుతుంది. ఎగువన పారే కృష్ణానదిని నెల్లూరు మీదుగా పెన్నా నదితో అనుసంధానించి శతాబ్దాలుగా కరువు కోరల్లో అలమటిస్తోన్న రాయలసీమను సస్యశ్యామలం చేస్తారు. ఇలాంటి ఒక మహత్తర అనుసంధానం యావత్ భారతావనిలోనే ఇంతకు ముందెన్నడూ జరగలేదు. ఈ అనుసంధానంతో ఆంధ్ర రాష్ట్రంలోని కొన్ని లక్షల ఎకరాల మెట్టభూములకు నీరందుతుంది. నేలకోట అనుబంధ రిజర్వాయర్ ద్వారా ప్రాజెక్టు ఎడమ కాలువ నీరు వినుకొండ, బురద, ఏలేరు, పంప, తాండవ, వరాహ, శారదా కాలువల మీదుగా 181.50 కిలోమీటర్లు ప్రయాణించి విశాఖపట్నం చేరుతుంది. ఆయకట్ల సాయంతో ఎడమ కాలువ నీరు తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలలోని సుమారు 4 లక్షల ఎకరాలకు పంట నీరు అందజేయడమే కాక విశాఖపట్నం నగర తాగునీటి మరియు పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీల నీరు సమకూరుస్తుంది. అనంతపురం జిల్లా మొదలుకొని శ్రీకాకుళం దాకా దాదాపు అన్ని నదీ బేసిన్లకు అదనపు ప్రయోజనం కలిగించే ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు మన పోలవరం నవ్యాంధ్రప్రదేశ్కి జల జీవనాడి. యావత్ దేశం గర్వించేలా నిర్మితమవుతోన్న ఈ పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నీటిపారుదల శాఖ ఎంతో చిత్తశుద్ధితో ప్రతిష్టాత్మకంగా పూర్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టు పనుల భారీతనం, ప్రత్యేకత కారణంగా ట్రాన్స్ట్రాయ్, ఎల్&టి, బావర్, కెల్లర్, నవయుగ, త్రివేణి వంటి అనుభవం కలిగిన సంస్థలకు చెందిన 4000 మందికి పైగా నిపుణులు, మరియు 2000 కోట్లకు పైగా విలువ చేసే యంత్రాలను వినియోగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో రోజుకు 10,000 క్యూబిక్ మీటర్ల పని జరగనుంది.
హెడ్వర్క్స్ లో మొత్తం 10,055 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరగాల్సి ఉంది. ఇప్పటికి 717 లక్షల క్యూబిక్ మీటర్లు అంటే 68% పని పూర్తయింది. గట్టున ఉండే 200 మీటర్ల వరకు కాంక్రీటును తీసుకువెళ్లి వేయగల హుడ్స్మియస్టర్ టెలిబెల్ట్ యంత్రాన్ని ప్రత్యేకంగా తెప్పించారు. అలాగే 130 మీటర్ల దూరం వరకు కాంక్రీటును వేయగల యంత్రాలను వినియోగిస్తున్నారు. భూగర్భంలో జెట్ గ్రౌటింగ్ ప్రక్రియను కెల్లర్ సంస్థ చేపట్టింది. సహజంగా వానాకాలం ఏ నిర్మాణమైనా స్తంభించిపోతుంది. కానీ పోలవరం నిర్మాణం ఏ కాలమైనా ఆగకుండా ముందుకు సాగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్మాణాల్లో ఎక్కువ సమయం తీసుకునే కాంక్రీట్ క్యూరింగ్ ప్రక్రియని త్వరగా పూర్తయ్యేలా కాంక్రీటుని 12 నుంచి 15 డిగ్రీల వరకు చల్లార్చే విధంగా కాంక్రీట్ మిక్సింగ్ సమయంలోనే మంచు ఫలకాలను పంపిస్తారు. లిక్విడ్ నైట్రోజన్తోనూ కాంక్రీట్ని చల్లబరుస్తారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడానికి ముఖ్య నిర్మాణాలను వేటికవిగా విభజించి ప్రతి పనికి లక్ష్యాలను నిర్దేశించి నిర్దిష్టమైన యంత్రాంగంతో తన స్వీయ పర్యవేక్షణతో పోలవరం ఫలాలను రాష్ట్ర ప్రజలకు త్వరగా అందించాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఆయన పాలనా వారంలోని మొదటి రోజుని ప్రత్యేకంగా పోలవరానికి కేటాయించారు. సోమవారం పోలవరం పేరిట ప్రతి సోమవారం చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులతో, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ప్రాజెక్టు పనుల పురోగతి మరియు కీలక విషయాల మీద స్వయంగా సమీక్ష జరుపుతున్నారు. పోలవరం ప్రాజెక్టు మీద మాటల కోటలు కట్టిన ఇతర రాజకీయ నాయకుల్లా కాకుండా చేతలు చేసి చూపుతోన్న ప్రజానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్మింపబడుతోన్న ఈ ప్రాజెక్టు కోసం స్థానిక గ్రామస్తులు తమ ముంపు భూముల్ని ఇచ్చి ప్రభుత్వానికి ఎంతగానో సహకరించారు. వారి సహాయాన్ని అభినందిస్తూ ప్రభుత్వం వారందరికీ సురక్షిత ప్రదేశాల్లో పక్కా ఇళ్లు, ఉద్యోగాలను ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రణాళికాపరంగా ఎంత విశేషమైందో అంతే సుందరమైనది. పాపికొండల విహారయాత్ర, చుట్టూ పచ్చని గోదావరి అందాల మధ్య పోలవరం ప్రాజెక్టు. రాజమండ్రికి 40 కిలోమీటర్ల ఎగువన, పాపికొండలకు 6 కిలోమీటర్ల దిగువన నిర్మితమవుతోన్న ఈ జలాశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా నిలుస్తుంది. ఏటా ఖండాంతరాలు దాటి వచ్చి గోదావరిలో ప్రవేశించే పులస వంటి జలసంపద జీవన విధానాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చేపలు మరియు ఇతర జలచరాల కోసం ప్రత్యేక మార్గాన్ని పోలవరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ఫిష్ ల్యాడర్ అంటారు. దీని డిజైన్ ని ప్రత్యేకంగా కేంద్ర జలవనరుల సంఘం రూపొందించింది. పోలవరం ప్రాజెక్టు మొదటి నుండి చర్చనీయాంశంగానే మిగిలింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తలొగ్గక రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని ముందుకు నడుపుతూ వచ్చింది. కేంద్రాన్ని ఒప్పించడంతో పాటుగా పొరుగు రాష్ట్రాలను నొప్పించకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, చుట్టుపక్క రాష్ట్రాలకు మేలు చేస్తుంది. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్లోని రైతుల సాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయి. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎంతో మేలు జరుగుతుంది. 7,20,000 ఎకరాలకు పైచిలుకు నేల సాగులోకొస్తుంది. విశాఖపట్నం లాంటి మహానగరంతో పాటు 540 గ్రామాలకు తాగునీరందుతుంది. నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మారుతుంది. దేశమంతా రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కీర్తించబడ్డ మన ఆంధ్రప్రదేశ్ తిరిగి పూర్వ వైభవాన్ని పొందేందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రాజెక్టు చూడాలని, చూసి 10 మందికి చెప్పాలని మీ ఆశీస్సులు పూర్తిగా ఉంటే 2019 డిసెంబర్ నాటికి పూర్తిగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.